హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఈరోజైతే మనం 1వ తరగతిలో ఉన్న మరొక కొత్త పాఠాన్ని నేర్చుకుందామా పిల్లలు. ఇక్కడ ఈ చిత్రం చూడండి. చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది చూడండి. ఈ ఈ అంటే మనం ఈరోజు అచ్చుల్లో ఉన్నటువంటి ఈ అనే అక్షరాలకు సంబంధించిన పదాలనైతే నేర్చుకుందాము. ఇక్కడ చూడండి, ఇల్లు, ఈగ. ఇక్కడ చాలా ఇల్లులు అయితే ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా మీకు? అలాగే ఇద్దరు పిల్లలు ఈగలనైతే వాటి వైపు చేయి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో పాట పాడుతున్నట్టున్నారు కదా. ఆ పాట ఏదో తెలుసుకుందామా ఇప్పుడు? ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో. శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండానే వెళ్తా. శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండానే వెళ్తా. దోమ దోమ వెళ్ళిపో, దోమ దోమ వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. మురుగు నీరు లేకుంటే, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడను పో, తిరిగైనా చూడను పో. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో. దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. ఈ పాఠంలో మనకి ఏం చెప్తున్నారంటే, ఈగలు ఉంటాయి కదా పిల్లలు. మనం ఇంట్లో శుభ్రంగా లేకపోతే ఈగలు, దోమలు అవన్నీ వస్తుంటాయి కదా పిల్లలు. ఇక్కడ పాప ఏమంటుంది? ఈగ ఈగ వెళ్ళిపో అంటే ఈగ ఏమంటుంది తెలుసా? నువ్వు శుభ్రంగా ఉంటే నేను అసలు నీకు చెప్పకుండానే వెళ్తాను అని చెప్తుంది. అలాగే మళ్ళీ దోమని కూడా అడిగారు. దోమ దోమ వెళ్ళిపో అంటే మురుగు నీరు లేకుంటే నీ దగ్గరికి కూడా నేను రానని చెప్పేసి దోమ చెప్తుంది అనమాట. ఇదే పిల్లలు, ఈ పాట మీరు తప్పకుండా నేర్చుకోండి, సరేనా? పాట తర్వాత ఏముందో చూద్దామా? అమ్మో, ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళందరూ ఇల్లునైతే కడుతున్నారు. ఇల్లుని మనం దేనితో కడతాము మీకు తెలుసా? ఇల్లు కట్టడానికి ఏమేమి వాడతాము? ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి చూడండి. ఇటుకలు కనిపిస్తున్నాయి, సిమెంట్ బస్తాలు కనిపిస్తున్నాయి, అవన్నీ కనిపిస్తున్నాయి కదా పిల్లలు, సరేనా? తర్వాత ఏముందో చూద్దామా? ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇటుకలతో ఇల్లు కడుతున్నారు. ఈ ఈక కోడీక. ఇక్కడ ఈక అయితే కనిపించింది కదా పిల్లలు, ఆ ఈక కోడీక. ఇక్కడ కనిపిస్తున్న ఈక కోడీక. తర్వాత ఇటుక, ఈల. ఇటుక ఈల. మీ అందరికీ ఈల వేయడం వచ్చా పిల్లలు? నేర్చుకోండి రాకపోతే. అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి గేమ్ అయితే ఆడదామా పిల్లలు? 1వ అక్షరం ఈ, 2వ అక్షరం ఈ, 3వ అక్షరం త, 4వ అక్షరం గ, 5వ అక్షరం ల. 1వ అక్షరం ఏమిటి? ఈ. 2వ అక్షరం ఏమిటి? ఈ. 2, 3 కలిపితే ఈత. 2, 4 కలిపితే ఈగ. 2, 5 కలిపితే ఈల. 1, 5 కలిపితే ఇలా. ఇది పిల్లలు, ఈ చిన్న చిన్న పదాలన్నీ నేర్చుకోండి. అలాగే ఇక్కడ కింద బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఏ అక్షరాలతో మొదలవుతాయో చూద్దామా? ఇసుక, ఇడ్లీ, ఈగ, ఈటె. ఇది పిల్లలు. కింది పదాలు, వాక్యాలు చదవండి. ఈ అనే అక్షరాలకి 0 చుట్టండి. ఈకలో ఈ ఉంది కాబట్టి 0 చుట్టాలి. తర్వాత ఇంతలో కూడా ఈ ఉంది, ఈకలో కూడా ఈ ఉంది, ఈదడంలో కూడా ఈ ఉంది, ఇచటలో ఈ ఉంది, యువతలలో ఈ ఉంది, ఈతలో ఈ ఉంది, ఈగ తలలో ఈ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న వాక్యాలు చదువుదామా?
ఈ ఈల కమల ఈల, ఈ ఈల కమల ఈల, ఈ ఈ ఈ 3 సార్లు ఉంది. తర్వాత చూద్దామా. ఈ దండ వసంత దండ, ఈ దండ వసంత దండ అంట. దీంట్లో ఒకటే ఈ మాత్రమే ఉంది. తర్వాత ఈ గంప లత గంప, దీంట్లో కూడా ఒకే ఉంది. తర్వాత ఈ పంట కంద పంట, దీంట్లో కూడా ఒకే ఈ ఉంది పిల్లలు. ఇక్కడ చూడండి ఈ అనే అక్షరాలు ఉన్నాయి, వీటిపైన అయితే మనం రాయాలి, సరేనా. అలాగే ఇక్కడ కిందలోని అక్షరాలతో ఏర్పడే పదాలు అయితే రాద్దామా మనము. ఈల, ఈగ, ఈదడం, తల, ఇలాంటి పదాలు అయితే వస్తాయి పిల్లలు, రాయండి. అలాగే ఇక్కడ ఏముంది మనకి, చుక్కలతో ఉన్నటువంటి ఇల్లు బొమ్మ అయితే ఉంది. ఈ బొమ్మ దానికి కూడా కలర్స్ అయితే వేయాలి పిల్లలు, సరేనా. అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.